అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తొలి చూపు. రచయిత గోగినేని మణి గారు. ఇక కథలోకి వెళితే, ఏమిటమ్మా అలా కూర్చున్నావు? చేటలోని బియ్యాన్ని చేతితో గీస్తూ ఎటో శూన్యంలోకి చూస్తున్న సుభద్రమ్మ గారిని కూతురు శాంత అడిగింది. శాంత కాన్వెంటులో టీచర్గా పనిచేస్తోంది. ఈ మధ్యనే యాక్సిడెంట్లో భర్త చనిపోవడం వల్ల పిల్లలిద్దరితో పుట్టింట్లోనే ఉంటోంది. గట్టిగా నిట్టూర్చింది సుభద్రమ్మ. ఏం చేయమంటావు? నీ తమ్ముడు చేసుకొచ్చిన నిర్వాకం అలాంటిది, మతిపోతోంది నిష్ఠూరంగా అంది సుభద్రమ్మ. ఏమిటి, రఘు ఊరి నుండి వచ్చేశాడా? అంది. ఎవరినైనా తీసుకొచ్చి వీళ్ళే నా భార్యా పిల్లలు, నేనెప్పుడో పెళ్లి చేసుకున్నాను అన్నాడా ఏమిటి? హాస్యంగా అంది శాంత. అంత కాకపోయినా ఇంచుమించు అలాగే చేసుకొచ్చాలే. ఏమిటమ్మా, ఏం జరిగింది అసలు? ఈసారి ఆదుర్దాగా అడిగింది శాంత. ఏముంది, నారాయణరావు గారి అమ్మాయి నీరజను చూసి వస్తానని వెళ్ళాడుగా. హోటల్లో దిగి వాళ్ళింటికి వెళ్ళాడు. సాయంకాలం వరకు వాళ్ళతోనే గడిపాడట. సాయంకాలం వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి అన్నా తమ్ముడు కలిసి సినిమాకు వెళ్ళారట. అదే తెచ్చింది ముప్పు. అక్కడ హాల్లో వీడితో పాటు ఎప్పుడో కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్ ఒకడు తటస్థపడ్డాడట. చెల్లెలతో వచ్చాడట. ఆ పిల్లని చూడగానే మనవాడికి మతిపోయింది కాబోలు. వాళ్ళ అడ్రస్ అడిగి తీసుకొని ఆ మర్నాడు వాళ్ళింటికి వెళ్ళి తన వివరాలన్నీ చెప్పి వాళ్ళ అమ్మాయిని చేసుకునేందుకు వాళ్ళని ఒప్పించి మరీ వచ్చాడు. రేపు వాళ్ళిక్కడకు వస్తారట. మనం తాంబూలాలు పుచ్చుకోవాలట. విన్నావా ఎంత గొప్పగా ఉందో? చివరి మాటలను ఒత్తి పలుకుతూ తన ఉక్రోషాన్నంతా వ్రెల్లగక్కింది సుభద్రమ్మ. ఆ అమ్మాయి అందంగా ఉందేమో. కర్మ అరచేత్తో నుదురు కొట్టుకుంటూ ఆవిడ ఫోటో కూడా తెచ్చాడు. నీరజ ముందు ఎందుకు పనికిరాదు. అందమూ గొప్పది కాదు. ఆస్తిపాస్తులకి ఆ నారాయణరావు గారితో సరితూగలేరు. పోనీ ప్రేమించాడా అనుకుంటే ఆ అమ్మాయిని ఇదే చూడటం అంటున్నాడు. చిత్రంగా ఉందే. అన్ని విధాలా అన్నీ బాగున్న సంబంధం కాదని ఎవరో అమ్మాయిని చూసి చూడగానే చేసుకుంటాననటం ఏమిటో. వాడెందుకో ఆ అమ్మాయిని చేసుకోవటానికి అసలు కారణం చెప్పటం లేదేమోనని అనిపిస్తోంది. కన్నతల్లి దగ్గర కూడా దాపరికం వచ్చింది. దుఃఖంతో ఆవిడ కంఠం పూడుకుపోయింది. ఆవిడ బంధువుల పెళ్లిలో నీరజను చూసింది. మంచి రంగుతో సన్నగా పొడుగ్గా ఉన్న నీరజను చూడగానే బాగా నచ్చింది ఆవిడకు. నీరజ తండ్రి వ్యాపారంలో బాగా సంపాదించినవాడు. ఒక్కతే కూతురు, ఇద్దరు కొడుకులు. ఆ అమ్మాయి పేర భూములు, బ్యాంకులో డబ్బు ఉన్నాయని తెలిసింది. వాళ్ళు కూడా రఘు గురించి ఆసక్తి చూపించి ఒకసారి వాళ్ళ ఊరుకు పంపిస్తే సంబంధం ఖాయపరచుకోవచ్చని అన్నారు. అందుకే పని మీద వెళ్తున్న రఘుని నారాయణరావు గారు అమ్మాయిని చూసి రమ్మని చెప్పింది. ఆవిడ ఉద్దేశంలో ఈ సంబంధం నిశ్చయమైపోయినట్లే లెక్క. కానీ కొడుకు వెళ్ళి ఇలా చేసుకొచ్చేసరికి ఆవిడకి నిజంగానే మతిపోయినట్లుగా ఉంది. నువ్వు ఊరికే ఇదవ్వకు, నేను కనుక్కుంటాగా అసలు సంగతి. శాంత లేచి మేడ మీదనున్న తమ్ముడి గదికి వెళ్ళింది. మంచం మీద పడుకొని ఏదో పుస్తకం చదువుతున్నాడు రఘు. శాంత పక్కనే కూర్చొని, ఏమిట్రా రఘు ఇదంతా? అమ్మ చెప్పింది నిజమేనా అని అడిగింది. అక్షరాల నిజమే, సందేహమేం అక్కర్లేదు, అక్కయ్య వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు రఘు పుస్తకం ప్రక్కన పడేసి. నీరజ నీకెందుకు నచ్చలేదురా? నీరజ నచ్చలేదని కాదు నే చెప్పింది, ఇంకో అమ్మాయి నచ్చిందని చెప్పాను. పేరు శారద. టేబుల్ పైన ఫోటో ఉంది చూడు. శాంత టేబుల్పై ఉన్న కవర్లో నుండి ఫోటో తీసింది. పెద్దమ్మ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. నిజమేనా? సుడిగాలిలా గదిలోకి దూసుకువచ్చాడు స్నేహితుడు భాస్కర్. ముమ్మాటికి నిజమేరా బాబు, అమ్మ చెప్పిందంటున్నావుగా, మళ్ళీ సందేహం ఎందుకు? ఎందుకేమిటి? కేసు చాలా విచిత్రంగా ఉంది మరి. ఆ అమ్మాయి నిన్ను తొలిచూపులోనే అయస్కాంతంలా ఆకర్షించేసిందన్నమాట. రఘు ప్రక్కనే కూర్చొని చిలిపిగా చూస్తూ అన్నాడు. లేకపోతే ఏమిట్రా రఘు ఇది? నీరజ కంటే నీకు ఈ అమ్మాయి నచ్చిందంటే నీకు దృష్టిదోషం ఏదో వచ్చింది ఖచ్చితంగా.
కళ్ళ డాక్టర్కు చూపించు, తమ్ముడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంది శాంత. అక్క చేతిలోని ఫోటో తీసుకుని భాస్కర్కిచ్చి, అయస్కాంతం ఎలా ఉందో నువ్వు చెప్పరా అన్నాడు రఘు. బాగానే ఉంది అన్నాడు భాస్కర్ ఫోటో చూసి. విన్నావా అన్నట్లుగా అక్కయ్య వైపు చూశాడు రఘు. భాస్కర్ అన్నది బాగానే అని. నీరజ బాగా ఉంటుంది. బాగానేకి బాగాకి చాలా దూరం ఉంది తెలుసా? రఘు తమాషాగా నవ్వేస్తూ అన్నాడు. తావలసింది రంభా అని ఊరికే అన్నారా మరి? అదేరా మాకెవరికి అర్థం కాని విషయం. మొదటి క్షణంలో నీకు అంత వలపు ఎలా కలిగింది అని. అక్కయ్య ఎందుకు ఎందుకు అని నిలదీస్తే నేనేం చెప్పలేను. ఆ అమ్మాయితో నా జీవితం శాంతిగా సుఖంగా సాగిపోతుంది అనే నమ్మకం కలిగింది నాకు. చూడగానే కొందరిపై కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆ అమ్మాయి అంటే నాకెందుకు ఇష్టం ఏర్పడిందో చెప్పలేకపోతున్నాను. నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటానంటే మీరంతా ఎందుకింత వర్రీ అవుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆ నారాయణరావు గారికి మనమేం మాట ఇవ్వలేదే. ఆ ఊర్లో 2 రోజులు ఉండాల్సిన పని ఉంది కాబట్టి ఆయన ఆహ్వానిస్తే వెళ్ళాను. అఫ్కోర్స్ పెళ్లి చూపుల ఉద్దేశంతోనే ఆయన రమ్మన్నారనుకో. ఆ అమ్మాయికి ఏం లోటు? నిక్షేపంలా రేపు ఈ పాటికి మంచి సంబంధమే తీసుకొచ్చి చేస్తాడు. రఘు తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేసరికి శాంత ఇక మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నేను వెళ్ళొస్తారా, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ చేయి కలుపుతూ వీడ్కోలు తీసుకున్నాడు భాస్కర్. అక్కయ్యన్న ఆమె పిల్లలన్న రఘుకి ఎంతో అభిమానం. వాళ్లతో ఎంతో చనువుగా ప్రేమగా ఉంటాడు. అందుకే శాంత కన్నా ఫ్రెండ్ భాస్కర్కైనా అసలు సంగతి చెబుతాడేమోనని హాల్లోనే కూర్చొని ఎదురు చూస్తోంది సుభద్రమ్మ. ఏం చెప్పలేదని తెలిసి నిరాశపడిపోయింది. అమ్మమ్మ, ఈ 2 బ్యాగ్స్లో ఏది ఎక్కువ బాగుందో చెప్పవు? అది నే తీసుకుంటాను. 2 బ్యాగ్స్ పుచ్చుకొని శాంత కొడుకు రవి సుభద్రమ్మ దగ్గరికి వచ్చాడు. అవి పిల్లలిద్దరి కోసం రఘు ఊరు నుండి కొనుక్కొచ్చాడు. ఏది ఎక్కువ బాగుందో అది వదిలేసుకొని బాగాలేనిది తీసుకోవటమే ఈ ఇంట్లో పద్ధతిరా. మీ మామయ్య ఊరికెళ్ళి అలాగే చేసుకొచ్చాడు. ఓ అమ్మమ్మ, అలా ఎందుకు చేస్తారు ఎవరైనా? మామయ్యనే అడుగుతానుండు. బాణంలా రవి రఘు దగ్గరకు పరిగెత్తాడు. పెద్దలకు చెప్పకపోతే పోని, పసిపిల్లవాడికి అబద్ధం చెప్పకూడదని అయినా నిజం చెబుతాడేమో అనుకుంది సుభద్రమ్మ. మామయ్య, ఇది నిజమేనా అని అరుస్తూ వస్తున్న రవిని చూసి రఘు త్రుళ్ళిపడ్డాడు. ఏమిటిది? చివరకు అమ్మ పిల్లలకు కూడా తన గొడవ చెబుతోందా? ఏమిట్రా నిజం? చిరాగ్గా అన్నాడు. ఎవరైనా ఎక్కువ బాగున్నది వదిలేసి బాగాలేనిది తీసుకుంటారా? ఊరికెళ్ళి నువ్వు అలాగే చేశావని అమ్మమ్మ అంది. ఏం చెప్పాలో తోచలేదు రఘుకి. ఒక్క క్షణం ఆలోచించి అలమారాలో నుండి సెంటు సీసా తీసి కళ్ళు మూసుకోరా అని వాడి ముక్కు దగ్గర మూత తీసి పెట్టాడు. ఎలా ఉందో చెప్పు. అబ్బా, చాలా బాగుంది మామయ్య. ఇదేనా నువ్వు ఊరు నుండి కొనుక్కొచ్చింది? అమ్మమ్మ బాగాలేదంటోంది కళ్ళు తెరుస్తూ అన్నాడు. రఘు పకపక నవ్వేశాడు. కాదులేరా, ఆ పరిమళం కంటికి కనిపించకపోయినా మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అలాగే కొందరిలో అందాలు కళ్ళకు కనిపించవు, మనసుకు కనిపిస్తాయి, మైమరిపిస్తాయి. ఏమిటి మామయ్య అలా చెబుతున్నావు? నాకు అర్థమయ్యేటట్లు చెప్పు అన్నాడు రవి అయోమయంగా చూస్తూ. నీకు అర్థం కావాలంటే నీకు ఇంకో 10 ఏళ్ల వయసు పెరగాలి. అయినా నీకు ఈ పెద్ద మాటలెందుకు? పోయి నీ పని నువ్వు చూసుకో. రవి కిందకు రాగానే టిఫిన్ ప్లేటు చేతికిచ్చి ప్రక్కనే కూర్చొని మెల్లగా అడిగింది సుభద్రమ్మ. మామయ్య నీకు చెప్పాడా? చెప్పాడు. ఏమన్నాడు? ఆదుర్దాగా ముందుకు వంగింది. ఇప్పుడు కాదు, 10 ఏళ్లాగు అప్పుడు చెబుతాను సీరియస్గా అన్నాడు రవి. ఏమిట్రా, నీకు వేలాకోలంగా ఉందా అందావిడ కొంచెం కోపంగా. అవునమ్మమ్మ, మామయ్య చెప్పింది నాకేం అర్థం కాలేదు అంటే ఇంకో 10 ఏళ్ల వయసు వస్తే కానీ అర్థం కాదన్నాడు. మరి అసలేం చెప్పాడురా? అబ్బబ్బా, నీకు ఈ పెద్ద మాటలన్నీ ఎందుకు? నీ పని నువ్వు చూసుకో. క్రిందికి దిగి రాబోతున్న రవి తను చెప్పినట్లుగానే అనుకరిస్తూ అమ్మమ్మతో అంటున్న ఆ మాటలకి నవ్వుకొని ఎక్కడ అమ్మ గమనిస్తోందోనని మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయాడు. సుభద్రమ్మ సందేహం తీరలేదు ఏ విధంగానూ. ఆ రాత్రి రఘు తండ్రి సుభద్రమ్మకు నచ్చజెప్పాడు. వాడు అమాయకుడేం కాదు, అన్నీ ఆలోచించే వాడి మనసుకు నచ్చిన నిర్ణయం చేసుకొని ఉంటాడు. మనకి నచ్చిన అమ్మాయిని చేసుకోమని బలవంత పెట్టడం కంటే వాడు కోరుకున్న అమ్మాయినే చేసుకొనివ్వటం మంచిది.
ఏ కష్ట నిష్ఠూరాలు ఎదురైనా బాధ్యత వాడిదే అవుతుంది. రేపు వాళ్ళు రాగానే తాంబూలాలు పుచ్చుకోవటమే, నువ్వేం అభ్యంతరం చెప్పకు. సుభద్రమ్మ కూడా మనసు సరిపెట్టుకుని రాజీపడింది. నిర్ణయింపబడిన ముహూర్తానికి రఘు శారదల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. శారద ఇంట్లోనూ ఎవ్వరికీ రఘు ఎందుకు కోరి వచ్చి చేసుకుంటానన్నాడో అర్థం కాలేదు. కానీ అన్ని అర్హతలు ఉన్న అబ్బాయి కానీ కట్నమొద్దు అంటూ కోరి వస్తే కాదనటానికి కారణం కనిపించక అంగీకరించారు ఆనందంగా. శారద రఘుతో మాట్లాడినప్పుడు ఈ సందేహాన్ని బయటపెట్టింది. నీరజ శారదకు తెలుసు. నీరజను చూడటానికి వచ్చిన విషయం కూడా దాపరికం లేకుండా అన్నీ చెప్పాడు. కానీ తనంటే ఎందుకు ఇష్టం ఏర్పడిందో కారణమేమీ చెప్పలేదు. కొన్ని ఇష్టాలకి కారణాలుండవు అని దాటవేశాడు. అందం ఆస్తి ఉన్న నీరజ కంటే తను ఏ విధంగా నచ్చిందో, తనలో ఉన్న ఆకర్షణ ఏమిటి? శారద మనసులో మాటిమాటికి ఇదే ప్రశ్న తలెత్తుతూనే ఉంది. మొదటి రాత్రి ప్రేమగా దగ్గరగా తీసుకున్న రఘుతో శారద వేసిన మొదటి ప్రశ్న అదే. ఏమీ కారణం లేదని రఘు తప్పించుకోజూశాడు. చెప్పి తీరాలని శారద పట్టుబట్టింది. చెబుతా కానీ ఇంత సిల్లీ కారణమా అని నవ్వకూడదు మరి. అలాగే చెప్పండి ముందు. నీకు గుర్తుందా, ఆ రోజు నీరజతో సినిమాకి వచ్చినప్పుడు నువ్వు మీ అన్నయ్యతో వచ్చావు. నేను నీరజ హాలులోకి వచ్చాం. నీరజ అన్నయ్య తమ్ముడు కూల్ డ్రింక్స్ తాగుతూ బయటనే ఉన్నారు. నెంబర్లు చూసుకొని కూర్చున్నాం. గోడవారగా 2 సీట్లు మిగలగా మావి వరుసగా 4 సీట్లు. 4 పిల్లలు అంతా 10-12 ఏండ్ల కుర్రాళ్ళు కలిసి వచ్చారు. వాళ్ళవి మాకు అటుప్రక్క 2 ఇటుప్రక్క 2 కాబోలు. సీట్లు చూపించే బాయ్ మమ్మల్ని ఆ చివర 2 సీట్లలో వరుసగా కూర్చోమని వాళ్ళని 4 వరుసగా కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. నీరజకు చాలా కోపం వచ్చేసింది. ఇంతలో నీరజ అన్నయ్య తమ్ముడు వచ్చారు. నీరజ అన్నయ్యతో ఫిర్యాదు చేసింది. మనల్ని ఆ చివర సీట్లు తీసుకోమంటున్నాడు ఆ కుర్రాడు. మన నెంబర్ల ప్రకారం మనం కూర్చుంటాం, కానీ మనం ఎందుకు మారాలి? నా మాట వినిపించుకోకుండా వాళ్ళని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. ఆ పిల్లలే ఇద్దరూ చివర కూర్చోవచ్చుగా. అక్కడికి ఫ్యాన్ గాలి కూడా సరిగా రాదు. వాడిని ఇలా పిలువు ముందు. ఇదేమిటో తేల్చు. కోపంతో బుసలు కొట్టినట్లు మాట్లాడింది. సీట్లు చూపించే బోయ్ వచ్చాడు. ఆ పిల్లలు లేచి నిలబడ్డారు. మాకేం అవసరం అటు జరగటానికి? ఏమిటి నువ్వు చెప్పేది? మా నెంబర్లు చూడు విసురుగా అంది నీరజ. అతనేదో అనబోతోంటే ఆ పిల్లలకి అటు ప్రక్కన కూర్చున్న నువ్వు చటుక్కున లేచి నిలబడ్డ పిల్లలతో మీరు ఇలా వరుసగా కూర్చోండి, ఆ చివర సీట్లకు మేం వెళ్తాంలే అని వచ్చావు. నీ వెనకే మీ అన్నయ్య వచ్చాడు. ఆ పిల్లల్లో ఒక అబ్బాయి నీతో థ్యాంక్ యూ ఆంటీ అంటే నో మెన్షన్ చెప్పి అతని బుగ్గ మీద చేత్తో తాకి చిరునవ్వుతో అటుప్రక్కకి వెళ్ళిన నీలో నాకు ఆ క్షణంలో ఏదో మెరుపు మెరిసినట్లుగా అపూర్వమైన అందం కనిపించింది. ఆ తర్వాత హాలులోనే నా మనసులో ఎన్నో ఆలోచనలు. మా బావ యాక్సిడెంట్లో పోయాడు. అక్క వాళ్ళ పిల్లల బరువు బాధ్యత అంతా నాదే. బావలేని లోటు ఎవరూ తీర్చలేనిదే. అయినా ఈ బాధ్యతలను సక్రమంగా ఆనందంగా నిర్వహించాలి అనేది నా అభిమతం. నేను డాక్టర్గా 2 ఏళ్ళు ఉద్యోగం చేయటం పూర్తయ్యాక ఈ ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలని ఆలోచన ఉంది. అంటే అమ్మా నాన్నలతో ఎప్పటికీ కలిసే ఉంటాను. మా ఉమ్మడి కుటుంబంలో నీరజ ఇమడగలదా? నా సంపాదనతో మా అక్క వాళ్ళ పిల్లలు పాలు పంచుకోవటాన్ని అంగీకరించగలదా? నీరజ లాంటి అమ్మాయి మంచి భార్య కాగలదేమో, కానీ ఉమ్మడి కుటుంబంలో మంచి కోడలు అనిపించుకోలేదని అనిపించింది. ఆ చిన్న సంఘటనే నాకేదో నిజాన్ని బయటపెట్టినట్లు అనిపించింది. ఇతరుల కోసం ఏదైనా ఆనందంగా చేయగలిగే స్వభావం నీలో కనిపించింది. అదే నా భార్యగా నాకు కావలసిన అందం. మా ఉమ్మడి కుటుంబంలో కలతలు రేగకుండా శాంతిగా సుఖంగా జరగటానికి నీలాంటి అమ్మాయే నాకు కావాలి అనిపించింది. ఇంటర్వెల్లో నిన్ను పరిశీలనగా చూశాను. ఆ ఇష్టం ఇంకా బలపడింది. మీ అన్నయ్యను అడిగి అడ్రస్ తీసుకొని మీ ఇంటికి రావటం, నా విషయాలన్నీ నీతో మీ వాళ్ళతో మాట్లాడటం నీకు తెలిసినవేగా. వింటున్న శారద బొమ్మలా ఉండిపోయింది ఒక్క క్షణం. ఆ తర్వాత ఆనందంతో రఘు పట్ల ఆరాధనతో కళ్ళు చెమ్మగిల్లాయి.
గుండె అంచుల వరకు తీయని మధువేదో పొంగి వచ్చినట్లయింది. ఏదో మధుర భావన స్పందన నిలువెల్లా ప్రవహించి వివసురాల్ని చేసేస్తుంటే రఘు పాదాల్ని తాకింది ప్రేమతో. అతని ఒడిలో తలదాచుకొని ఆర్ద్రత నిండిన గొంతులో మెల్లగా చెప్పింది శారద. మీరు ఆ మొదటి క్షణంలో నాలో చూసిన మానసిక సౌందర్యాన్ని చెదిరిపోకుండా జీవితాంతం కాపాడుకుంటాను అంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.